బీసీ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోయి ఇవాళ బీసీలకు కావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం ప్రాణాల త్యాగానికి సైతం పోరాడి కులగణన తెలంగాణలో సాధించి విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల రాజకీయాల్లో 42% వాటాను సాధించి తదనంతరం ఢిల్లీ కోటలలో బీసీల జెండాను ఎగరేయడానికి దేశవ్యాప్త కులగణన కోసం పోరాటం చేసి వాళ్ళ విజయాలు సాధించడం. ఆ క్రమంలో వాళ్ళ మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా, అంబేద్కర్ గారు ప్రబోధించినట్టుగా, పూలే గారు చెప్పినట్టుగా ఈ దేశానికి పట్టుకొమ్మలు పల్లెలే కాబట్టి ప్రతి పల్లెలో బీసీ ఆజాదీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా, రానున్నటువంటి రోజుల్లో బీసీల రాజ్యము సాధించడమే లక్ష్యంగా, మేమెంతమందిమో మాకంత వాటాను సాధించడమే లక్ష్యంగా ఇవాళ రేపటి నుంచి ఏదైతే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్వగ్రామమైనటువంటి తెలంగాణకు చివరి మండలమైనటువంటి వాంకిడి నుంచి ప్రారంభంగా వచ్చినటువంటి బీసీ మేల్కొల్పు యాత్ర రథయాత్రను విజయవంతం చేయాలని వాళ్ళ మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. స్థానిక జిల్లా నాయకత్వం మనోహర్ అన్న గారు, మిగతా నాయకత్వం మా వంశీ నేత, అదేవిధంగా అడ్వకేట్ అలేఖ్య గారు, మా బాపు నాయకుడు, మిగతా అందరూ కూడా మేమంతా కూడా పార్టిసిపేట్ అయ్యి ఇవాళ రేపు జరగబోయేటువంటి యాత్రను, ప్రారంభ యాత్రను విజయవంతం చేస్తూ కొనసాగింపుగా 8వ తారీఖు రోజు మంచిర్యాల కేంద్రంలో జరిగేటువంటి యాత్రను విజయవంతం చేయాలని వాళ్ళ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. పల్లె పల్లెలో బీసీల జెండాను ఎగరేసి రానున్న రోజుల్లో మా రాజ్యం సాధించేదాకా పోరాటాన్ని విశ్రమించబోమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై పూలే.